ఒకడు మాయలు చేసేవాడు ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బా ఊపుతా ఉన్నాడు ట్రైన్ లో. చూడండి, ఈ కాళ్ళ డబ్బా నేను ఊపుతున్నాను, ఒక మంత్రం వేస్తాను, ఈ డబ్బా నిండా డబ్బులు వస్తాయి చూడండి అని చెప్పేసి ఆ డబ్బా ఊపాడు, మంత్రం చదివాడు. సడన్ గా ఆ డబ్బాలోకి కాయిన్స్ వచ్చేసినాయి. వాటన్నిటిని చూపించాడు. చూసారా నా తడాక ఏమిటో, నా మంత్రశక్తి ఏమిటో చూసారా? ఇప్పుడు నా తడాక మళ్ళా చూపిస్తాను చూడండి ఈ భోగిలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఆ ఖాళీ డబ్బా తీసుకుని గట్టిగా ఊపాడు, మంత్రం చదివాడు కానీ ఆ డబ్బాలోకి మాత్రం డబ్బులు రావట్లా. ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు రావట్లా. అర్థం కాలేదు, నా శక్తి ఏం పనిచేయట్లేదు ఏంటని చెప్పేసి చుట్టూ చూస్తే ఒక వ్యక్తి ఈ విధంగా బైబుల్ని గుండెలకు ఆనుకొని కూర్చొనే ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. అది చూశాడు ఈ మంత్రగాడు. ఓహో, అర్థమైంది, అందుకే నా శక్తి పనిచేయట్లే ఇక్కడ అని చెప్పి దగ్గరికి వెళ్ళి, అయ్యా సాధు సుందర్ సింగ్ గారు కళ్ళు తెరిచారు. ఏమిటి నాయన, ఒకసారి ఈ గ్రంథాన్ని నాకు ఇస్తారా? తీసుకో. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నటువంటి ఆ మాయిలోడు, ఈ గ్రంథాన్ని పక్క భోగికి తీసుకెళ్ళండి, నా తడాకేడు చూపిస్తానని చెప్పేసి పక్క భోగికి పంపించాడు. ఇప్పుడు చూడండి నా పవర్ ఏంటో అని చెప్పి డబ్బా తీశాడు, మంత్రం చదివాడు, గట్టి ఊపుతున్నాడు. ఏం ఊపినా సరే తన మంత్రాలు తన శక్తులు పనిచేయట్లా. ఏమీ అర్థం కాల. మళ్ళా సాధు సుందర్ సింగ్ గారిని చూశాయా, ఆ బైబుల్లో ఉన్న వాక్యానికి సంబంధించినటువంటి ఆ కరపత్రాలు అవన్నీ మీరు పంచుతారు కదా, అలాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఆ వాక్యం ఏదైనా మీ దగ్గర ఉందా అని అంటే ఆ కరపత్రాలన్నీ తీశాడు. ఆ కరపత్రాలన్నీ తీసుకున్నటువంటి ఆ మంత్రగాడు, వాటన్నిటిని పక్కబోగిలు తీసుకెళ్ళండి, నా సంగతిని చూపిస్తానన్నాడు. మళ్ళా ఆ డబ్బా తీసుకుని ఊపాడు, ఏమీ గాల. మళ్ళా సాధు సుందర్ సింగ్ గారి దగ్గరకు వచ్చాయా, ఆ బైబిల్కి సంబంధించిన వాక్యం ఏదైనా మీ దగ్గర ఉందా అని అంటే సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట ఏంటి తెలుసా? నా చేతుల్లో ఉన్న బైబిల్ని పక్కబోగికి పంపించాం, నా జేబులో ఉన్నటువంటి కరపత్రాలు పక్కబోగికి పంపించాం, నా గుండెల్లో ఉన్న బైబిల్ని మాత్రం నువ్వు ఎక్కడికి పంపించలేవు. నా గుండెల్లో ఈ బైబిల్ ఉన్నంత కాలం ఈ తంత్రాలు సాగవు. ప్రియ సహోదరి సహోదరులు, సైతానుకు బాగా తెలుసో, మన గుండెల్లో దేవుని వాక్యము ఉన్నంత వరకు వాడి ఆటలు మన జీవితంలో సాగవు. వాడి శక్తి కావచ్చు, వాడి యుక్తి కావచ్చు, వాడి తంత్రాలు కావచ్చు, వాడి యొక్క పన్నాగాలు కావచ్చు, వాడు ప్రయోగించేటటువంటి అగ్ని బాణాలు కావచ్చు, నీ దగ్గరికి రాలేవు. కారణం ఏమిటంటే ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే మహా గొప్ప శక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం.